గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ గ్రహాల ప్రతికూలతని ఎదుర్కోవాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ చాలా ఉత్తమమైనది. ఈ ఆంజనేయ స్వామిని హనుమంతుడు అని కూడా పిలుస్తాం. మరి హనుమంతుడు అనేటువంటి పేరు ఆయనకి ఎలా ఏర్పడిందో పరిశీలిద్దాం. హనుమంతుడు శివాంశ సంభూతుడు, శివవర ప్రసాది. శివాంశలో కూడినటువంటి తేజస్సు పార్వతీదేవి భరించలేక అగ్నిలో జారవిడిచింది. వాయుదేవుడు ఆ తేజస్సుని వానరరాజు కేసరి భార్య అంజనాదేవి గర్భంలోకి ఆవహింపచేస్తాడు. గొప్ప సంతానం కోసం తపస్సు చేస్తున్నటువంటి అంజనాదేవి కారణజన్ముడైనటువంటి హనుమంతునికి జన్మనిస్తుంది. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక అనే అప్సరస శాపవశాత్తు ఆ వానర జాతిలో జన్మించింది. అంజనాదేవి కుమారుడైనందున హనుమంతుడు ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి ఫలంగా భావించి ఆంజనేయుడు పట్టుకోబోగా అదే సమయంలో సూర్యుణ్ణి పట్టబోయినటువంటి రాహువు హనుమంతుని చూసి వెనక్కి తగ్గాడు. ఐరావతాన్ని చూసి హనుమ తెల్లని పండుగ భావించి ఆంజనేయుడు దాన్ని పట్టుకోబోగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడని చెప్తారు. వజ్రాయుధ ఘాతం వల్ల దవడకు అనగా హనుమకు దెబ్బ తగిలింది. దాంతో దవడ పెద్దదవడం వల్ల ఆంజనేయునికి హనుమంతుడనేటువంటి పేరు వచ్చింది. హనుమంతునికి బ్రహ్మాది దేవతలు అనేక వరాలిచ్చారు. రామదూతగా శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేశాడు. సుందర హనుమానుగా సీతా శోకాన్ని నివారించి సీతారాముల దివ్య అనుగ్రహాన్ని అందుకున్నాడు. ఇటువంటి హనుమ స్మరణ అన్ని గ్రహాల యొక్క ప్రతికూలతని తొలగిస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది.